నమస్తే అండి. నేను మీ హేమంత్ కుమార్ తుంగల. ఈరోజు మన కస్టమర్‌లో ఒకతను రూమ్ హీటర్‌ని ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేశారు. ఆ రూమ్ హీటరు వాళ్ళ రూమ్‌లోని స్విచ్ బోర్డ్‌కి సెట్ కావట్లేదని దాన్ని సెట్ చేయాలంటూ మనకి కాల్ చేయడం జరిగింది. మనం వెళ్లి చూడగా అక్కడ వాళ్ళు హీటర్‌తో పాటు ఒక అడాప్టర్‌ని కూడా బుక్ చేసుకున్నారు. అయినప్పటికీ ఆ అడాప్టర్ అయితే ఈ రూమ్ హీటర్ యొక్క ప్లగ్ టాప్‌కి సెట్ కావట్లేదు. ఎందుకంటే రూమ్ హీటర్ యొక్క ప్లగ్ టాప్ ఏమో 16 యామ్స్‌ది మరియు అడాప్టర్ ఏమో 6 యామ్స్‌ది బుక్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి మనం 16 యామ్స్ ఎస్ఎస్ కంబైన్డ్ బోర్డ్ అయితే రికమెండ్ చేయడం జరిగింది. లేదంటే 16 యామ్స్ నుంచి 6 యామ్స్ కన్వర్టర్ రికమెండ్ చేశాము. ఈ బోర్డు గిడ్డు ఇదంతా లేకుండా చీప్ అండ్ బెస్ట్‌లో కొద్దిగా ఆలోచన చెయ్యి. విన్నారుగా కస్టమర్ అయితే స్విచ్ బోర్డులు ఇవన్నీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నాయి కాబట్టి ఈ రూమ్ హీటరే వాళ్ళు 1000 రూపీస్‌కి ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేయడం జరిగింది. ఇంకా సింపుల్ మార్గం ఏమైనా ఉంటే చూడమంటంతో మనం వాళ్ళ ఏసీకి ఉన్నటువంటి ఏసీ మెటల్ బాక్స్ నుంచి ఈ కనెక్షన్ అయితే తీసుకోవచ్చని చెప్పడం జరిగింది. ఏసీకి ఉన్నటువంటి మెటల్ టాప్ లాంటిదే మరొక మెటల్ టాప్ తీసుకొచ్చి ఈ ప్లగ్ టాప్‌ని అయితే కట్ చేసి ఆ మెటల్ టాప్‌ని సెట్ చేశాము. ఈ విధంగా కట్ చేస్తే మీకు వారంటీ అయితే ఆన్‌లైన్‌లో వర్తించదు. సో, ఆ విషయాన్ని కస్టమర్‌కి ముందుగానే ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇలాంటి మెటల్ టాప్‌తో ఈ హీటర్‌ని సెట్ చేయడం జరిగింది. మీరు గనక ఇటువంటి రూమ్ హీటర్‌ని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నట్లయితే 6 యామ్స్ నుంచి 16 యామ్స్‌కి యూజ్ చేసే కనెక్టర్‌ని డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇటువంటి అడాప్టర్‌ని మీరు యూజ్ చేసినట్లయితే మీ ఇంట్లోని ఏ స్విచ్ బోర్డ్‌కైనా గానీ ఈ రూమ్ హీటర్‌ని ఈజీగా సెట్ చేసుకోవచ్చు. సో, మొత్తానికైతే ఈ హీటర్‌ని ఆన్ చేశాము. ఇందులో మనకి 2 అడ్జస్ట్‌మెంట్‌లు అయితే ఉన్నాయి. ఒకటి ఎయిర్ ఫ్లో అనేది ఎంతవరకి కావాలనేది, మరియు రెండోది హీటు ఎంతవరకి కావాలనేది. ఈ హీటింగ్ అయితే రూమ్‌లో బానే వస్తుంది. చలికాలంలో చిన్నపిల్లలు మరియు పెద్దవాళ్ళు కూడా శ్వాస తీసుకోవడానికి బాగా ఇబ్బంది పడుతున్న వారికి ఈ హీటర్ అయితే బాగానే ఉపయోగపడుతుంది. ఈ రూమ్ హీటర్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. పర్చేజ్ చేయాలనుకునే వాళ్ళు అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.